బాగారు మొదలెట్టేవారు అంటకం మరే మొదలెట్టాలి కదా. ఇవాళ ఏమారైతే ఇవాళ క్యారెట్ రైస్ అయిపోతున్నాం మనం. క్యారెట్ సూపర్ గా ఉంటుంది అన్నమాట. ముక్క ఈ లోపు నవ్వుతున్నా బేసేయండి. క్యారెట్ చెట్టుకెళ్ళాలి పొలం పట్టుకెళ్ళు. పొలం పట్టుకెళ్ళచ్చు, ఆఫీస్కి పట్టుకెళ్ళచ్చు, స్కూల్కి పట్టుకెళ్ళచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ అది చెప్పారు కదా మొన్న. ఇంకా అందుకే రోజు ఏంటండి ఏంటండి అని ఎక్కువ అడుగుతలేదు. వంటకం ఏంటని అడుగుతున్నాం కానీ ఇలా అదా ఇదా బిర్యానీ అని అందుకే అడుగుతుంది కదా. బిర్యానీలు చేద్దాం. ఇవి అయిపోతే ఇప్పుడు స్కూల్లో అయితే తెరిసారు కదా గురు. ఇప్పుడే కొంచెం పిల్లల తల్లులు వీళ్ళందరూ కొంచెం కంగారుగా ఉంటారు కదా. వాళ్ళ కోసం కొన్ని రకాల రైస్లు తయారు చేస్తాం అనమాట మనం. క్యారెట్ చాలా మంచిది అని బాబా. కలుగా కళ్ళుకి మంచిదా. అదండి లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా ఈ రోజు మేము క్యారెట్ రైస్ తయారు చేసుకోబోతున్నాం అండి. క్యారెట్ రైస్ అసలు భలే రుచిగా ఉంటుందండి. అంటే పిల్లలు తినే విధంగా ఎక్కువ మసాలాలు అవి ఏమి వేయకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దానండి. క్యారెట్ తురమలా తురిమేస్తున్నాను నేను. తురమాల తురుముతారా? సరేండి అయితే మళ్ళీ ఇంకో ఈ లోపు సారి అలా దమ్ము కొట్టుకొచ్చా. సూర్యగడు వచ్చాడా? గొట్టంలో వేస్తున్నారండి బాబా. సూర్యగడు రాలేదా? సూర్య వచ్చాడు రంగడు వచ్చాడు. గొట్లంకలు వేస్తున్నారు. ఏం చేయ వెళ్ళి ఆ లోపు వస్తాను. మీరు బేర్ రెడీ చేయాలా? గట్లంకలు అంటే ఇప్పుడు ఆ గట్టుకి ఈ గట్టుకి లింక్ వేస్తుంటారా? గొట్లంక లంకులు లంకలు వేయడం అంటారు బాబా. మీరు ఇవన్నీ లంకేయడం అంటే మరి అవతలోడు గట్టు కలిపేస్తే లంకేయడం అంటారు. లంకలు అంటారు. లంక అంటే గొట్టిని అందంగా చెక్క పిల్లలు అలాగా నరుకుతారన్నమాట. దాన్ని అలా అంటారు. మరి పూర్వీకుల నుంచి వచ్చిన పదం అది. కొత్తగా లంక అంటారు లింక్ అంటున్నారు ఏంటండి బాబా. మా ఎటకారం బాగా ఎక్కువ మా బావగారికి. ఏదైనా గోదావరి కదండి. మా మాత్రం ఎటకారాలు ఇవన్నీ తెలియదే ఉందా అనే వెళ్ళేస్తాను. మరి రెడీ చేయండి బేగను. క్యారెట్ మొత్తం ఇలాగ సన్నంగా తురుముకోవాలండి. 2 గుప్పులు తురిమాను నేను. 2 కప్పులు రైస్ చేయబోతున్నాను ఇప్పుడు. మనం ఇప్పుడు క్యారెట్ రైస్ తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్తాను. 2 కప్పులు అన్నం వండేసుకున్నది. ఇలా పొడి ఆడుతూ ఉండాలండి. ముద్దలాగా ఉండకుండా చూసుకోండి అన్నాన్ని. 2 పెద్ద క్యారెట్లను ఇలా తురిమేసుకున్నాం. 2 గుప్పులు లెక్కేసుకోండి. చిన్న తరగండి. ఇది ఇప్పుడు క్వాంటిటీ ఎంత వేయాలి అనేది ఏం లేదు, మన ఇష్టం. కొంచెం క్యారెట్ ఎక్కువైనా తప్పేం లేదు కదండి. కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలాగ చీలికలండి. చిన్నది ఒక ఉల్లిపాయ అండి ఇలాగ చీలికలు తీసుకోవాలి. నిమ్మరసం కూడా వేద్దాం దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక ఇంచు అల్లం, 4 ఎల్లుల్లిపాయ రమ్మలు తీసుకున్నానండి. దంచుకుందాం. మన ఈ క్యారెట్ రైస్ లోకి ఒక గుప్పుడు జీడిపప్పు, ఒక గుప్పుడు పల్లీలు కూడా వేయించుకొని వేసుకుందాం, బాగుంటాయి. కారం ఒక 1/2 చెంచా తీసుకుంటే సరిపోతుందండి. రుచికి సరిపడే ఉప్పు, ఎండుమిరపకాయ తాలింపు కూడా ఉంటుందండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకుందాం. ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా శనగపప్పు, చిటికెడు పసుపు అండి, కరివేపాకు, ఆయిల్. ఇవి ఉంటే మనకి ఇప్పుడు క్యారెట్ రైస్ రెడీ అయిపోద్దండి. ఓ 2 చెంచాలు నూనె పోసుకుంటున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేపుకుందామండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసి వేపేస్తున్నాను. పల్లీలు జీడిపప్పు వేగిపోయిందండి. దింపేసుకొని పక్క తీసేసుకుందాం. పల్లీలు జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఒక 4 ఎండుమిర్చి కూడా ఇలాగా తుంపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నానండి. సరే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. క్యారెట్ అంతా ఉడికేలాగా మగ్గించుకోవాలి. ఓ 2-3 నిమిషాల పాటు క్యారెట్ తురుము కూడా బాగా వేయించుకున్న తర్వాత 2 కప్పులు రైస్ అండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇది దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అంటే తక్కువ మంట పెట్టుకొని ఒక 2 నిమిషం పాటు వేయించుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు అండి ఇది కూడా పైన వేసేస్తున్నాను. ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను పైన. అన్నం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుంటే బాగుంటుందండి. తెల్ల తెల్ల ముద్దల కింద ఉండకుండా చూసుకోండి. ఇలాగా ఇలా అన్నం వేసిన తర్వాత కూడా ఓ నిమిషం పాటు ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఏ రైస్ అయినా సరే. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్లు తింటాం కదండి, అలా ఫ్రైడ్ అవ్వాలన్నమాట రైస్ కూడా. అప్పుడే రుచి అండి ఇది. అబ్బా సూపర్ టేస్ట్ వచ్చిందండి. దింపేసుకోవడం ఇక. గుమ్మగుమ్మలాడే క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. బాక్సులో పెట్టేసి పిల్లల్ని స్కూల్ పంపించండి. ఇక ఈ క్యారెట్ రైస్ దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఓ నిమ్మ చెక్క పిండుకుంటే పుల్ల పుల్లగా భలే రుచి ఉంటుందండి. ఏండి పేద మొత్తం మీద క్యారెట్ అన్నం అయితే రెడీ చేశారు. దుమ్ము లేపిగా ఎలా ఉందో చెప్పు. తినేసి సూర్యగడికి కదా పట్టుకెళ్తా అన్నా క్యారేజీ పట్టుకెళ్తానే. అది ఉడిపోయిందా అమ్మ ఉందండి. జీడిపప్పు ఇందులో వేసినగుళ్ళు భలే ఉన్నాయి. నేను సూపర్ అదిరిపోయింది. మామూలు టేస్ట్. మసాలాలు లేకుండా కొంచెం కారం వేసుకొని చక్కగా చేసాం కదా. పిల్లలు ఇష్టంగా తింటారండి కారాలు, అందుకని వేయట్లేదు నేను. ఏదో బిర్యానీ సరుకులు అయ్యి అందుకని వేయట్లేదు. ముద్ద ముద్దకే మనకు చక్కగా జీడిపప్పు, పల్లీలు వేయించిన తగులుతుంటాయి, తినేస్తుంటారండి పిల్లలు. మిరకాయ కూడా రుచిగానే ఉందండి. ఇందులోనా చాలా రుచిగా ఉందండి. అమృతం. అన్నం కూడా వేయించినాక బాగా వేయించాం కదా. నా దాంట్లో ఎక్కువ జీడిపప్పు తల్లి అన్నాక అదిరిపోయింది. అదృష్టం తినేవాడికి ఆటోమేటిక్గా దొరికేస్తుంది అంటారు కదండి. అదృష్టం మనకు దాంట్లో కూడా ఉన్నాయి. మీకు అన్నీ ఎక్కువ నాకు. నీకు ఏసాను గురు కావాలని తింటావు కదా అని. ఎంత ఎదిగిపోయావయ్యా. నిజంగానే నాకు దృష్టిలో అలా అమ్మాంతం ఎదిగిపోయారండి మీరు. అంటే అంత ఫేమస్. నిమ్మకాయ పిండి బాగుంది కదా అది. నిమ్మకాయ వేడి మీద కాకుండా వేడి మీద ఉన్నప్పుడు అయితే కొంచెం చేదు వచ్చేద్ది. మళ్ళీ చల్లారిన తర్వాత పిండుకోవాలి. తిరుగులేదు ఇంకా. బాక్స్ ఖాళీ అంతే.
వైడెట్టుతో కుదిరేసిందండి అసలు బ్రహ్మాండం అంతే. నిజంగా మీరు మా బాగా చెప్పిన స్టైల్లో మొత్తం మీరు కూడా వండి ఇలాగా ఇట్లా క్యారెట్ అని మీ పిల్లల బాక్స్లో పెట్టండి. అసలు దీన్ని మాకు కడిగేసారా ఏంటనిపిస్తుంది, కడకుండా అంత నీట్గా తినేస్తారండి. నాకే తెస్తారు. ఇంకా కావాలనుకుంటే ఓ చెంచా నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది పిల్లలకి. అది రిపోర్ట్ కానీ మరి మనం ఈ క్యారెట్ అన్న వీడియో కన్నా నచ్చితే మన గోదావరి నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ఇలా వస్తాను మరి.